అర్థవుతుందా? ఈ విషయాన్ని గుర్తుపెట్టు. చివరిగా మాట ముగించేది. చెన్నైలో దైవజనుడు సేవ చేస్తున్నాడు. ఆయన చనిపోయారు. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని వ్యవస్థను స్థాపించారు ఆ దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గరికి ఒక పెద్ద ఆమె 1970 ఆ టైంలో జరిగింది. 3 లక్షలు డబ్బు కట్ట తీసుకొని వచ్చింది. 3 లక్షల డబ్బు కట్ట తీసుకొని వచ్చి దైవజనుల గారు ప్రార్థన చేయండి. ఆ దైవజనులకు ఈ కుటుంబ వ్యవస్థ తెలుసు, వీళ్ళు ఏంటి అని. అడిగాడు, అమ్మ ఈ డబ్బు ఎక్కడి నుంచి అంటే, మేము వ్యాపారం చేసి తెచ్చిందండి. ఏం వ్యాపారం అన్నాడు? పొగాకు అమ్మే వ్యాపారం. పొగాకు తెలుసా? ఏ ఆకు ఏంది చెప్పండి? పొగాకు అంటే సిగరెట్లు ఇది చేస్తారు కదా, అది తెచ్చి దాంతో దూరం వచ్చిన డబ్బు. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. నష్టపోని వ్యాపారాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి 2 చెప్పండి. నష్టపోని వ్యాపారాలు 2 బారంట. దివాకర్ ఆలోచన ఎప్పుడెప్పుడు ఇది పెడదామా అని. నష్టపోని వ్యాపారం, ఈగలు తోలుకునే వ్యాపారం ఏమైనా ఉందా? ఈగలు తోలుకుంటారే, వచ్చారా కస్టమర్లు అని. ఎప్పుడన్నా బార్ షాప్ వాడు ఈగలు తోలుకుంటారు, వ్యాపారం సరిగ్గా జరగట్లేదన్న ఎప్పుడన్నా చూసారా? బార్ షాప్ దగ్గర ఈ నుంచి ఆడ దాకుండా లైన్. బార్ షాప్ వాడు నష్టపోడు. ఎందుకు చెప్తుందంటే తీసుకొని వచ్చిందాం. తప్పమ్మా, ఈ డబ్బు నాకొద్దు, తీసుకెళ్ళిపో. అప్పుడు ఆ సేవకుడు చాలా పేదరికంలో ఉన్నాడు. ఎవరు? ఆ దైవజనుడు చాలా పేదరికంలో ఉన్నాడు. తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. 3 లక్షలు అండి. 1970లో 3 లక్షలు అంటే ఎంత? 1970లో 3 లక్షల డబ్బు అర్థవుతుందా? దాదాపు 3 కోట్లతో సమానం. 3 లక్షలు అంటే తీసుకోలే ఆయన. వద్దమ్మా, తీసుకెళ్ళు. తప్పమ్మా, అలా చేయకూడదు. ఆమె ఏం చేసింది? బయటకు వస్తానే, ఇంత పొగరేనకో, నేను పోయి తగ్గించుకొని తినడానికి తిండి లేదు కానీ గతి లేదు కానీ నేను ఇచ్చే పథకాలైనా ఇంత పొగరా ఉంటుందా లేదా? మానవ నిజం మన ముందర అనలే. ఇప్పుడు మమ్మల్ని కూడా అంటారా ఏమని, ఇంత ఇదేంది బయటకో, ఇంత ఇదేమి ఏమి ఇచ్చే అని అనుకునే వాళ్ళు ఉంటారు. మాకు తెలుసు. మన ముందర అనకపోయినా బయట అనుకుంటారు. బయటకు వెళ్ళిన తర్వాత అనుకునింది అలా అనుకుని ఇంకో సేవకుడు తెలియదు. ఆ సేవకుడు 3 లక్షలు చూశాడు. అమ్మా, వందనాలు అమ్మగారు, కూర్చోండి అమ్మగారు. అమ్మ గుడ్డ దొరికి కూర్చో. అర్రే ఎవరు రాడా, ఇది టీ కాఫీ నీళ్ళు. అమ్మ దేవుడు మిమ్మల్ని బాగు, ఎంత భారమమ్మా మీకు, ఎంత ప్రేమమ్మా సంఘం అంటే, ఎంత గొప్పదానివమ్మా నువ్వు, ఎంత అబ్బా నీ ప్రేమ. సాక్షాత్తు నీ రూపంలో వచ్చాడు యేసుక్రీస్తు. ప్రార్థన చేసి, ప్రభువా నీ బిడ్డను బహుగా దీవించు నాయనా ఆశీర్వదించు నాయనా, నేను ఆ వేవేలకు తల్లిగా చేయనైనా, ఒక శారాలా, ఒక ఋతులా, ఒక మరియమ్మలాగా దీవించు నాయన అన్నాడు. తీసుకోండి 3 లక్షలు. ఎవరో దైవజనుడు తీసుకున్నాడు. ఆ పప్పు పేదరికంలో ఉన్నాడు కదా, ఆ దైవజనుడు అట్లే ఉన్నాడు. కాలం మారింది. లెమన్స్ ఇవాంజలికల్ మీరు కొట్టండి, ఇప్పుడు గూగుల్లో వస్తుంది. లెమన్స్ ఇవాంజలికల్ కొట్టండి. అద్భుతమైన సేవ. ఇప్పటికీ పునాదులు స్థిరపరచబడిన దైవజనుడు సేవ అది. అద్భుతమైన దైవజనుడు బ్రదర్ జాషువా డానియల్ అని. వాళ్ళ కుమారుడు సేవ చేసి చనిపోయారు. ఇతర దేశాల నుంచి అనేక దేశాలు 40-70 దేశాల్లో తిరిగి సేవ చేశాడు. ఒకప్పుడు పేదవాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చూస్తాడంటే యథార్థత. అది కావాలండి. మీరేమనుకుంటారు తెలుసా? మనుషులు సేవకుడు టొట్టోడే. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆ సేవకుడు ఆ రోజు ఆ మాటని పంపించినప్పుడు ఆ తల్లి పశ్చాత్తాపడండి. ఆ సేవ ఇప్పుడు ఆ 3 లక్షలు తీసుకున్న దైవజనుడు ఎక్కడ పోయినాడో కనుమరుగైపోతాడు. గుర్తుపెట్టుకోండి, మన మీద దృష్టి దేవుడు పడాలి. దేవుడు నన్ను చూసాడుకో, అది కావాలి నాకు. మీరు చూసేముంది, చూడకపోతే ఏముంది? అర్థం నువ్వు చూసా మహా అయితే పొగుడుతావు, అబ్బా అక్క అంటావు, మహా అయితే 50,000 ఇచ్చావు, 1,00,000 ఇచ్చావు, 2 లక్షలు 10 లక్షలు ఇచ్చావు. 10 లక్షలు ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? ఎన్ని రోజులు ఉంటుంది? ఆ 3 లక్షలు ఎన్ని రోజులు ఉంటుంది? కానీ దేవుడు చూసే ఈరోజు ఆ సంఘ పునాదులు మీరు నమ్ముతారు నమ్మరు. LEF లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఎన్నో సంస్థలు వచ్చాయి ఆ సంఘం నుంచి. ఆ గొప్ప దైవజనుడు ఆయన, అద్భుతమైన దైవజనుడు. నేను ఎందుకు ఈ పదాలు చెప్తానంటే, యూదా రాజ్యంలో తప్పు జరుగుతుంటే యథార్థమైన అజరియా లాంటి సేవకులు ఉండాలి. యథార్థమైన సేవకులు ఉండడం గొప్ప భాగ్యం అండి. ఎందుకంటే వాళ్ళు జీతం ఇస్తారనో, డబ్బు ఇస్తారనో, పొగుడుతారనో, పేరు ఇస్తారనో చేయడం తప్ప. అసలు ఒక యాజకుడు ధైర్యం ఏంటంటే, అతడి బలం, అతడి బలగం, అతడి నీతి ఏంటంటే దేవుడు, అతడు పట్టుకున్న గ్రంథం, అతడు దేవునితో గడిపే సావాసం, అతడు దేవునితో ఉన్న సన్నిధి. యాజకుడైన అజర్యా ఎందుకు గొప్పవాడయ్యాడంటే, కళ్ళ ఎదుట 3,07,000 మంది సైన్యం కలిగిన రాజుని ఎదురుగా పెట్టుకొని ఎదురు తిరుగుతున్నాడండి. ఇతను ఎదురుగా ఒక మాట మాట్లాడానుకో, 3 లక్షల మందికి ఎదురు తిరిగినట్లే. ఈ పక్క ఎంతమంది? 70 మంది. యాజకుడు 70 మంది. ఆ పక్క ఎంతమంది? 3,70,000 మంది ఎదురుగా నిలబడి చెప్తున్నాడంటే, ఎదిరించాడంటే ఎంత ధైర్యం ఉండాలా యాజర్యాకు? ఉండాలా లేదా? ఉండాలా? యాజకులు సేవకులు ఎలాంటి వాళ్ళు ఉండాలి తెలుసా? ఎదురుగా ధనవంతుడు ఉన్నాడో, పెద్ద కులం ఉన్నాడో, కారు ఉందో, బంగ్లా ఉందో అని తీర్పు తీర్చకూడదు. ఎలాంటి సేవకుడు అంటే యథార్థమైన సేవకుడు. అమ్మో రేపొద్దున ఏమంటే సంఘానికి రాడేమో, కానుక ఇయ్యడేమో, ఏమన్నా అనుకుంటారేమో, టుంటారేమో, తంటారేమో, ఏమన్నా అనుకోని యథార్థమైన సేవకుడు ముఖాన్ని వాడు కడిగి పాడేస్తాడు. చూడండి, ఎదిరించి అనుందా లేదా? మళ్ళీ ఎత్తున గద్దింపులో 2 రకాలు ఉంటాయి. గద్దింపులు 2 రకాలు ఉంటాయి.